మహాభారతం 66 నుండి 70 భాగాల వరకు అర్జునుడికి కృష్ణుడి విశ్వరూప దర్శనం. ఒకవైపు నుండి పాండవ సైన్యాలు, మరోవైపు నుండి కౌరవ సైన్యాలు యుద్ధభూమికి చేరుకుంటాయి. ఎటువైపు చూసినా మహాసముద్రాన్ని తలపిస్తూ సేన ప్రవాహం. శ్రీకృష్ణుడు రథ సారథిగా, అర్జునుడు కూడా యుద్ధభూమికి చేరుకుంటాడు. కౌరవ సైన్యాన్ని పరిశీలనగా చూస్తాడు. ముందు వరుసలోని నిలిచిన అతిరథ మహారథులను చూస్తాడు. బురువెక్కిన మనసుతో ఆయన ఆ రథం నుండి కిందకు దిగుతాడు. అర్జునుడి ధోరణి కృష్ణుడికి చిత్రంగా అనిపిస్తుంది. దాంతో వెంటనే తను కూడా రథం దిగేసి అర్జునుడి దగ్గరికి వెళ్తాడు. విషయం ఏమిటని అడుగుతాడు. తను యుద్ధం చేయదలుచుకోవడం లేదని అర్జునుడు బాధతో చెబుతాడు. శత్రు సైన్యంగా చెప్పబడుతున్న వారిలో ఎటువైపు చూసినా తన బంధువులు, గురువులు, ఆత్మీయులు, స్నేహితులు కనిపిస్తున్నారని అంటాడు. వాళ్ళను సంహరించడం వలన లభించే రాజ్యాలు, సుఖాలు, భోగాలు తనకు అవసరం లేదని చెబుతాడు. తన తల్లిదండ్రులు, గురువులు అందరూ కూడా త్యాగం చేయడం నేర్పించారు కానీ స్వార్థంతో ప్రాణాలు తీయడం నేర్పించలేదని అంటాడు. తనకి ఏమీ ఇవ్వమని చెప్పేసే పరిస్థితిని యుద్ధభూమి వరకు తీసుకువచ్చిన పేరు కౌరవులకే దక్కనే అంటూ ఆవేదన వ్యక్తం చేస్తాడు. అర్జునుడు అలా బేలగా మాట్లాడటం చూసి కృష్ణుడు నవ్వుతాడు. బంధువులు, బంధుత్వాల పేరుతో కథన రంగం నుండి వెనకడుగు వేయడం ధర్మం కాదు. చనిపోయేది ఎవరు, చంపేది ఎవరు? ఇక్కడ అందరూ నిమిత్ర మాత్రులే. ఈ సమస్త నాటకాన్ని నడిపించే జగన్నాటక సూత్రధారిని నేను. సమస్త జీవరాశిని నేను పోషిస్తున్నాను, రక్షిస్తున్నాను, లయం చేసుకుంటున్నాను. ఇదంతా కూడా నాలోనే జరుగుతుంది. నీ కళ్ళ ముందు జరుగుతున్న దానిని నీకు ఎంత మాత్రమూ బాధ్యుడువు కావు, కారకుడు మాత్రమే అవుతావు అని చెబుతాడు. ఈ సమస్త సైన్యంలో ఎవరిని నీవు సంహరించకపోయినా బతికేవారెవరూ లేరు. ఎందుకంటే వాళ్ళందరి చావు పుట్టుకలు నా చేతుల్లో ఉన్నాయి. నా వల్లన జరుగుతున్నాయి. జీవితంలో శరీరంపై, బంధాలపైన వ్యామోహాలు వదులుకోవాలి. శరీరం ఎప్పుడైనా రాలిపోవలసిందే. ఆత్మ మాత్రమే శాశ్వతం. దానికి మరణం లేదు. అది ఎప్పటికైనా నిలిచి ఉంటుంది. అందువలన శరీరంపై మమకారాన్ని మానుకునే ఆత్మ మాత్రమే సత్యమనే విషయాన్ని గ్రహించు అంటూ అర్జునుడికి ఆ సత్య బోధపడడం కోసం విశ్వరూపాన్ని చూపిస్తాడు. అర్జునుడు 2 చేతులు జోడించి నమస్కరిస్తాడు. మహాభారతం 67వ భాగంలో భీష్ముడు ధాటికి తట్టుకోలేకపోయిన పాండవ సైన్యం. శ్రీకృష్ణుడి విశ్వరూప దర్శనంతో అర్జునుడికి సత్యం బోధపడుతుంది. కర్తవ్యాన్ని నిర్వహించడమే నీ ముందున్న పని అనే కృష్ణుడి మాట అర్జునుడు కళ్ళల్లో దాచుకుంటాడు. తను చంపుకున్నను బతికేవారు ఎవరూ లేరనే కృష్ణుడి మాట ఆయన్ను ముందుకు నడిపిస్తుంది. కృష్ణుడు పంచజనం పూరించడంతో యుద్ధం మొదలవుతుంది. పాండవ సేనలు, కౌరవ సేనలు కురుక్షేత్ర సంగ్రామాన్న కత్తులు దుయ్యడం మొదలు పెడతారు. ఎటు చూసినా బాణాల వర్షం కురుస్తూ ఉంటుంది. రథాల పరుగులు, గుర్రాల సకిలింపులు, ఏనుగుల ఇంకారాలు ఆ ప్రాంతమంతా మహోభయోపేతాన్ని కలిగిస్తూ ఉంటుంది. భీష్ముడు విల్లు నుండి వెలువడుతున్న బాణాలకు పాండవుల సైన్యాలు చీమల్లా రాలిపోతున్నాయి. అలాగే కొన్నుడు బాణాలు ధాటికి తట్టుకోలేక కౌరవ సైన్యాలు ప్రాణాలు వదులుతున్నాయి. భీముడు తన గదతోని దొరికిన వారిని దొరికినట్లుగా పైలోకానికి పంపిస్తూ ఉంటాడు. అదే స్థాయిలో నకులు, సహదేవుళ్ళు కూడా శత్రువులపైన విరుచుకు పడుతుంటారు. అర్జునుడు పుత్రుడైన అభిమన్యుడు కూడా శత్రు సైన్యాన్ని మట్టు కరిపిస్తూ ఉంటాడు. విల్లు విద్యల్లోని అభిమన్యుడు నైపుణ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన భీష్ముడు ఆశ్చర్యపోతాడు. మనసులోనే అతన్ని అభినందిస్తాడు. ఈ రోజున యుద్ధం ముగిసిన తర్వాత కౌరవులంతా ఒక చోట సమావేశమవుతారు. ఆ సమయంలో పాండవులు యుద్ధం నైపుణ్యాన్ని గురించి భీష్ముడు ప్రస్తావిస్తాడు. ముఖ్యంగా అభిమన్యుడి విల్లు విద్య ప్రశంసనీయమని అంటాడు. ఆయన అలా పాండవుల గొప్పతనాన్ని అభినందిస్తూ మాట్లాడడం పట్ల దుర్యోధనుడు అభ్యంతరాన్ని, అసహనాన్ని వ్యక్తం చేస్తాడు. పాండవుల పట్ల అతనికి గల ప్రేమానురాగాల వలన వాళ్లపైన ఆయన సరిగ్గా యుద్ధం చేయడం లేదని దుర్యోధనుడు నిందిస్తాడు. అలా అయితే యుద్ధ భూమికి రావలసిన అవసరం లేదని తేల్చి చెబుతాడు. ఆ మాటలకు భీష్ముడు బాధపడతాడు. దుర్యోధనుడు తమపై వేసిన నింద నిజం కాదని నిరూపించుకోవాలని నిర్ణయించుకున్న భీష్ముడు మరుసటి రోజు యుద్ధంలో తన విశ్వరూపం చూపిస్తాడు. భీష్ముడు కురిపిస్తున్న బాణాల వర్షానికి పాండవుల సైన్యాలు పిట్టల్లా రాలిపోతూ ఉంటారు. భీష్ముడు వేగాన్ని అర్జునుడు ఎంత మాత్రం కట్టడి చేయలేకపోతున్నాడని కృష్ణుడు గమనిస్తాడు. భీష్ముడు అదే తీరుగా యుద్ధాన్ని సాగిస్తే పాండవుల సైన్యం పెద్ద సంఖ్యలో ప్రాణాలు కోల్పోవడం ఖాయమనే విషయం అర్జునుడికి కూడా బోధపడుతుంది. దాంతో కృష్ణ, అర్జునులు ఇద్దరూ కూడా ఆలోచనలో పడతారు. మహాభారతం 68వ భాగంలో భీష్ముడు అస్త్ర సన్యాసం. భీష్ముడు ఆ స్థాయిలో యుద్ధం చేయడానికి కారణమేమిటనేది కృష్ణుడు గ్రహిస్తాడు. పాండవులపై ప్రేమతో యుద్ధం సరిగ్గా చేయడం లేదని కౌరవులు చేసిన నింద కారణంగానే ఆయన అంతలా విజృంభిస్తున్నాడని తెలుసుకుంటాడు. ఆ నింద నిజం కాదనే విషయాన్ని పాండవుల వైపు నుండి నిరూపించడం కోసమే కృష్ణుడు చక్రాన్ని ధరించి ఆవేశంతో భీష్ముడి పైకి వెళ్తాడు. అయితే భీష్ముడు మాత్రం ఆయన చేతుల్లో ప్రాణాలు వదలడం కంటే తనకు కావలసింది లేదంటూ చేతులు జోడిస్తాడు.
కృష్ణుడు యుద్ధ రంగన్న ఆయుధం పట్టనని ప్రతిజ్ఞ చేసిన విషయాన్ని అర్జునుడు గుర్తు చేస్తాడు. కానీ అలా ఎందుకు చేయాల్సి వచ్చిందో తెలిసి కృష్ణుడు తిరిగి రథంపైకి చేరుకుంటాడు. ప్రతిరోజు యుద్ధం కొనసాగుతూనే ఉంటుంది. ఎత్తులు పై ఎత్తులతో ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహాలతో రణరంగం సాగుతూ ఉంటుంది. ఇటు పాండవులు అటు కౌరవులు తమ సైన్యాన్ని భారీ సంఖ్యలో కోల్పోతుంటారు. కౌరవుల తరపున భీష్ముడు తన శౌర పరాక్రమాలను చూపుతూనే ఉంటాడు. అలా యుద్ధం 9వ రోజును పూర్తి చేసుకుంటుంది. ఇక ఆలస్యం చేయకుండా భీష్ముడిని కట్టడి చేసే ఆలోచన చేయాలని పాండవులతో చెబుతాడు కృష్ణుడు. లేకపోతే పాండవుల సేనను భీష్ముడు తుడిచిపెట్టేస్తాడని అంటాడు. ఏదో ఒక ఉపాయం చేసి తీరాలని హెచ్చరిస్తాడు. అప్పుడు గతంలో తనతోని భీష్ముడు చెప్పిన ఒక మాట ధర్మరాజుకు గుర్తొస్తుంది. స్త్రీగా జన్మించి మధ్యలో పురుషుడిగా మారిన వారు ఎవరైతే తను అస్త్ర సన్యాసం చేస్తారని భీష్ముడు చెప్పిన మాట తనకు బాగా గుర్తు అని అంటాడు. ఆ ఒక్క మాట చాలు భీష్ముడిని నిలువరించడానికి అంటూ అర్జునుడు. అయితే అలాంటి వ్యక్తిని వెతికి పట్టుకోవడం ఎలా అని అడుగుతాడు. సల్వరాజును ప్రేమించి భీష్ముడు కారణంగా ఆయన వివాహం చేసుకోలేకపోయిన అంబ ఆయనపై ప్రతీకారంతోనే పురుషుడిగా మారి శిఖండి నామధేయంతో ఉందనే విషయాన్ని కృష్ణుడు చెబుతాడు. 10వ రోజు యుద్ధంలో భీష్ముడు జోరు వానలా బాణాలను కురిపిస్తూ ఉండగా పాండవులు శిఖండిని రంగంలోనికి దింపుతారు. శిఖండి ఎదురుగా రావడంతో భీష్ముడు తన ముఖాన్ని పక్కకి తిప్పుకుంటాడు. యుద్ధం చేయడం మానేసి అస్త్రాలను పక్కన పారేస్తాడు. అదే అదునుగా భావించిన అర్జునుడు భీష్ముడి పైకి వరుసగా బాణాలు వదులుతాడు. ఒళ్లంతా దిగబడిపోయిన ఆ బాణాలతోని భీష్ముడు ఓ మేరు పర్వతంలా కుప్పకూలిపోతాడు. ఆ దృశ్యాన్ని చూడవలసి వచ్చినందుకు పాండవులు ఎంతగానో దుఃఖిస్తారు. మహాభారతం 69వ భాగంలో భీష్ముడు అంపశయ కర్ణుడు యుద్ధ రంగ ప్రవేశం. 10వ రోజు అర్జునుడు సంధించిన బాణాలు కారణంగా భీష్ముడు నేల కూలుతాడు. ఒళ్లంతా దిగబడిన ఆ బాణాలే శ్రయల ఆయన శరీరానికి ఆధారం అవుతాయి. అలా ఆయన అంపశయ్యపైకి చేరుకుంటాడు. శరీరంలో దిగిన బాణాల కారణంగా ఆయన బాధను అనుభవిస్తూ ఉంటాడు. అక్కడికి వచ్చిన అర్జునుడు తనను క్షమించమని కోరుతాడు. తనపై బాణాలు సంధించినందుకు తనకు ఎంతమాత్రం కోపం లేదని అంటాడు భీష్ముడు. జీవితమనే ఈ సుదీర్ఘమైన ప్రయాణం నుండి తనకు విముక్తి ప్రసాదించినందుకు సంతోషంగా ఉందని చెబుతాడు. కృష్ణుణ్ణి దగ్గరికి పిలిచిన భీష్ముడు ఆప్యాయంగా ఆయన్ను స్మరిస్తాడు. ఆయన నారాయణుడు అనే విషయం తనకు తెలియజేసినందుకు ఆనందంగా ఉందని అంటాడు. నారాయణ్ణి చూసిన కారణంగా తన జన్మ ధన్యమైందని చెబుతాడు. ఇక ఈ జీవితం చాలని ముక్తిని ప్రసాదించమని కోరుతాడు. స్వచ్ఛంద మరణం అనే వరం ఉన్న కారణంగా ఉత్తరాయణ పుణ్యకాలం సమీపించే వరకు నిరీక్షించమని అంటాడు కృష్ణుడు. అందుకు ఆనందిస్తూ భీష్ముడు చేతులు జోడిస్తాడు. భీష్ముడు మహావీరుడు. యుద్ధ రంగంలో ఆయన్ను ఎదిరించే వారు లేరు. ఓటమి అనేది ఆయనకి తెలియదు. ఆయన ఎదురుగా నిలిచి గెలుపు అనే మాటను విన్నవారు లేరు. అలాంటి భీష్ముడు కుప్ప కూలాడని దుర్యోధనుడు. నమ్మలేకపోతున్నాను. భీష్ముడు ఎటువైపు ఉంటే అటు విజయమని భావించే తను ఉండగా ఇక ఆయన అంపశాల పైన చేరుకోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నాడు. అసలైన యుద్ధం ముందే ఉంది. ఏమిటి చేయడం, విజయాన్ని సాధించడం ఎలా అనే ప్రశ్నలు దుర్యోధనుడి మనసును తొలిచేస్తూ ఉంటాయి. భీష్ముడు నిస్సహాయంగా ఒరిగిపోయిన ఉన్న తీరు కర్ణుడు మనసును కూడా కలిచివేస్తుంది. గతంలో ఆయన పట్ల దురుసుగా వ్యవహరించినందుకు మన్నించమని కర్ణుడు కోరుతాడు. ఇక తను యుద్ధరంగం నందు అడుగు పెడుతున్నానని అతని ఆశీర్వదించమని కోరుతాడు. దుర్యోధనుడు అతనిపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టడానికి ప్రయత్నించమని భీష్ముడు ఆశీర్వదిస్తాడు. బలహీనమైన దుర్యోధనుడి మనసుకు కర్ణుడు ధైర్యం చెప్పి కథన రంగాన్న కాలు పెడతాడు. మహాభారతం 70వ భాగంలో పద్మవ్యూహంలో అభిమన్యుడి వీరమరణం. అభిమన్యుడు యుద్ధానికి బయలుదేరుతాడు. ఆ రోజున కౌరవులు పద్మవ్యూహం పన్నుతారు. పద్మవ్యూహంలోనికి ప్రవేశించడమే గాని తిరిగి రావడం అభిమన్యుడికి తెలియదు. కానీ తన పెద్ద తండ్రి పిన్న తండ్రిలో ఉండగా తను ఆ విషయాన్ని గురించి భయపడవలసిన పని లేదని చెప్పి పద్మవ్యూహంలోనికి ప్రవేశిస్తాడు. అభిమన్యుడు శౌర పరాక్రమాలను భీష్ముడంతటి వాడే అభినందించి ఉండటం వలన అతను సామాన్యుడు కాదనే విషయాన్ని దుర్యోధనుడు గ్రహిస్తాడు. అభిమన్యుణ్ణి అంతం చేయడం వల్ల అర్జున్ని మానసికంగా దెబ్బతీయవచ్చని అతనికి శకుని సలహా ఇస్తాడు. పద్మవ్యూహంలోనికి అభిమన్యుడు ప్రవేశించగానే అతని వెనక లోనికి రావడానికి ధర్మరాజు, భీముడు, నకులు, సహదేవుడు ప్రయత్నిస్తారు. అయితే అందరినీ కూడా సైంధవుడు అడ్డగిస్తాడు. గతంలో ద్రౌపది విషయంలో తనని పాండవులు అవమానించిన విషయాన్ని అతను మరిచిపోడు. ఆ సంఘటనకు ప్రతీకారం తీర్చుకునే సమయం కోసమే అతడు ఎంతకాలంగా ఎదురు చూస్తున్నాడు. ఆ క్షణం ఇంతకాలానికి ఇప్పుడు వస్తుందని అతను భావిస్తాడు. పద్మవ్యూహంలో అభిమన్యుడు ఒంటరిని చేయడం కోసం అతను మిగతా వాళ్ళందరినీ అడ్డుకుంటాడు. అభిమన్యుడి విషయంలో శకుని చెప్పినట్లుగానే చెయ్యమని దుర్యోధనుడు తన పరివారాన్ని ఆదేశిస్తాడు.
అభిమన్యుడు కౌరవ సేనలను చీల్చి చెండాడుతూ ఉండగా కర్ణుడితో పాటు మిగతా వాళ్ళంతా అభిమన్యుణ్ణి చుట్టుముట్టుతారు. యుద్ధం నియమ నిబంధనలను ఉల్లంఘించి అభిమన్యుణ్ణి నిరాయుధుణ్ణి చేస్తారు. అభిమన్యుడు రథసారథిని హతమార్చి అతన్ని నేలపై నిరాయుధుడిగా నిలబడతారు. యుద్ధంలో వెన్నుపోటు పొడవడం, దొంగదెబ్బ తీయడం, నిరాయుధుడిపైన అస్త్రాలను ప్రయోగించడం సరికాదని అభిమన్యుడు అంటాడు. అభిమన్యుడు మాటలకు సమాధానం చెప్పకుండా అతనిపై దుర్యోధనుడు, కర్ణుడు, మిగతా వారు బాణాల వర్షం కురిపిస్తారు. బాణాల ప్రవాహంలా వచ్చి అభిమన్యుడి శరీరంలో దిగుతాయి. తీవ్రమైన గాయాలు అయినప్పటికీ చాలామంది కౌరవ సైనికులను అభిమన్యుడు ముట్టుపెడతాడు. రథచక్రాన్ని ఆయుధంగా చేసుకుని యుద్ధరంగంలో చెలరేగిపోతాడు. ఒకానొక సందర్భంలో దుర్యోధనులు కూడా ఆయన వేగానికి ఆశ్చర్యపోతారు. చివరికి అంతా కలిసి అధర్మంతో అభిమన్యుణ్ణి హతమారుస్తారు. అధర్మంతో నువ్వు గెలవచ్చు, కానీ ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయొచ్చు కదా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయొచ్చు కదా.